ప్రేమ కళ్యాణ్ గాడితో లేచిపోయి వెళ్ళిన తర్వాత మోపిదేవి హోటల్కి వెళ్తారు. అయితే అదే టైంలో అనుకోకుండా అదే హోటల్కి నర్మద, వేదవతి, ధీరజులు వస్తారు. అనూహ్య పరిణామాలతో ధీరజ్ ప్రేమల పెళ్లి జరిపిస్తుంది వేదవతి. ఇప్పుడు ఆ గతంలోకి కథ మళ్ళీ వెళ్ళింది. ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, ప్రేమ ధీరజ్ పెళ్లి గుట్టును బయట పెట్టడానికి మొత్తానికి పథకం రచించింది వల్లి. ఎస్ఐ కాల్ చేయడంతో వెంటనే మోపిదేవి స్టార్ట్ అవుతారు ప్రేమ, ధీరజ్. అదే విషయాన్ని నర్మదకు కాల్ చేసి చెప్పడంతో వేదవతి కంగారు పడుతుంది. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏంటి ఇది, ఇల్లంతా ప్రశాంతంగా ఉంది, ఎలాంటి గొడవలు సమస్యలు లేవని సంబరపడుతుంటే ఇంత పెద్ద సమస్య వచ్చి పడిందేంటి అంటూ టెన్షన్ పడుతుంది వేదవతి. అత్తయ్య, చిన్న విషయానికి మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు చెప్పండి అంటుంది నర్మదా కూల్గా. ఏంటే చిన్న విషయం, దాదాపు 8 నెలల తర్వాత ప్రేమను మోపిదేవి రమ్మను పోలీసులు పిలిచారంటే ఖచ్చితంగా ఏదో పెద్ద సమస్య అయి ఉంటుంది. ఆ కళ్యాణ్ గడి విషయం బయటపడుతుందేమో, ఆ కళ్యాణ్ గడితో ప్రేమ ఆ ఊరు వెళ్ళిన విషయం, వాడు ప్రేమను వేరే వాళ్ళకి అమ్మబోయిన విషయం, ఆ కేసును ప్రేమ అరెస్ట్ చేయబోయిన విషయం అన్నీ బయటపడతాయేమో. అన్నింటికంటే ముఖ్యంగా ప్రేమ ధీరజులది ప్రేమ పెళ్లి కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో నేను చేసిన బలవంతపు పెళ్ళని బయటపడుతుందేమో. ఒకవేళ ఈ విషయం ఇటు మీ మామయ్యకి అటు మా వాళ్ళకి గాని తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటూ భయపడుతూ ఉంటుంది వేదవతి. మరోవైపు నర్మద గది బయట నిలబడి అన్ని మాటలు వింటూ ఉంటుంది వల్లి. అత్తయ్య, అనవసరంగా మీరు ఏదేదో ఊహించుకొని భయపడుతున్నారు, మీరు భయపడినట్టుగా ఏం కాదు, మీరు ప్రశాంతంగా ఉండండి అంటుంది నర్మద. అది కాదే, ఎందుకైనా మంచిది మనం కూడా మోపిదేవి వెళ్దామా అంటుంది వేదవతి కంగారుగా. తప్పకుండా వెళ్దాం. ప్రేమ ధీరజులు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఏంటో తెలిసిన తర్వాత, ప్రాబ్లం మరీ అంత సీరియస్ అయితే అప్పుడు వెళ్దాం, ఏదైనా అయితే చూసుకోవడానికి ధీరజ్ ఉన్నాడుగా, మీరు కూల్గా ఉండండి అంటుంది నర్మద. అబ్బా, ఆశ దోష అప్పడం పడ, కూల్ డ్రింక్ తాగినంత కూల్గా పెసరట్టు తిన్నంత ప్రశాంతంగా ఉంటారట. నేను మిమ్మల్ని అంత ప్రశాంతంగా ఉండనిస్తానా? ఇక నుంచి మీ గుండెల్ని గూడ్స్ రైల్లా టెన్షన్ తో పరిగెత్తిస్తా కదా అనుకుంటూ పగతో రగిలిపోతుంది వల్లి. వెంటనే భాగ్యంకి కాల్ చేసి ఆ ప్రేమ ధీరజులు పరుగులు పెడుతున్నారు, మీరు రంగంలోకి దిగండి, ఇంకా ఇంకా పరిగెత్తించండి అని చెబుతుంది వల్లి.